రెండో వార్డులో పాలడుగు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోంచేస్తున్నాము. రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికి తెలుసు రాషన్లో దొడ్డు బియ్యం 4 గ్రెయిన్స్ ఇచ్చేది. ఎక్కువ శాతం లబ్దిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రాషన్ లబ్దిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రాషన్ లబ్దిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రాషన్ ఇవ్వబోతున్నాము. ఆ రాషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్దిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84% కి మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రాషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ రాషన్ లబ్దిదారి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.